V9 న్యూస్కి స్వాగతం. ఇప్పుడు హెడ్లైన్స్. దక్షిణ నియోజకవర్గం ఏ రకంగా అభివృద్ధి చెందిందని 6వ వార్డు కేదారలక్ష్మి ప్రశ్నించారు. వైసీపీ గవర్నమెంట్లో అసలు అభివృద్ధి చెందలేదు, ఇప్పుడు తెలుగుదేశం కూటమిలో అభివృద్ధి చెందుతుందని ధీమా వ్యక్తం చేశారు. దేవాలయము ఇచ్చేసినటువంటి దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారికి, అలాగే 36వ వార్డులో కమిటీ సభ్యులకు, ఈ దేవాలయంలో ఉన్నటువంటి పద్మశాలి సంఘ సభ్యులకు అందరూ కూడా పేరు పేరు నమస్కారం. ఈరోజు కళ్యాణ మహోత్సవ సందర్భంగా ఎమ్మెల్యే గారు వచ్చారు. అయితే మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఒక్కటైతే మీ మీడియా ద్వారాగా ఒక విషయం అయితే చెప్పదలుచుకున్నాము. ఏంటంటే గత ప్రభుత్వం మేము మాట తప్పం మడం తిప్పం అని చెప్పేసి మాయ మాటలు చెప్పి ఒక్క అవకాశం ఇవ్వాలి అని అడిగినందుకు ప్రజలందరూ కూడా ఓటేసి గెలిపించిన పాపాన 5 సంవత్సరాలు 5 ఇయర్స్ రాక్షస పరిపాలన అనేది ప్రజల్లో ప్రతి ఒక్కరికి కలిగింది. కాబట్టి మొన్న 2024లో మే నెలలో జరిగినటువంటి ఎన్నికల్లో అసలు మేము ఎవరు ఊహించలేము. అక్కడ నరేంద్ర మోడీ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ముగ్గురు 3 పార్టీల్లో ఒక కూటమి అభ్యర్థులు నిలబడితే ఊహించని అత్యధిక మెజార్టీలు ఇచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా. కాబట్టి ముఖ్యంగా సౌత్ నియోజకవర్గం ప్రజలు చరిత్రలో ఎవరికి ఇవ్వనటువంటి మెజార్టీ శ్రీ వంశీకృష్ణ గారికి జనసేన పార్టీ అభ్యర్థిని, కూటమి అభ్యర్థిని గెలిపించుకోవడం జరిగింది. మేమైతే ఒకటే చెప్తున్నాం, అస్వస్థంగా ఉంది సౌత్ నియోజకవర్గం. అంటే యూసీడీ సంబంధించి కానీ, ఎలక్ట్రికల్ సంబంధించి కానీ, శానిటేషన్ సంబంధించి కానీ ఎక్కడ చేసినా సరే ఎక్కడ వేసినా అక్కడే గొంగలు అక్కడే ఉంది. రోడ్లు కానీ అస్తవ్యస్తంగా ఉన్నాయి. కాబట్టి నిధులు ఎక్కడా లేవు. పంచాయతీ నిధులు లేవు, బీసీ నిధులు లేవు, మైనార్టీ నిధులు లేవు. ఏ నిధులు ఇవ్వకుండా సచివాలయాలు పెట్టి సచివాలయాల ద్వారాగా ఈ 5 సంవత్సరాలు ఏదో అనిపించేసి నడిపించారు. కాబట్టి ప్రజలు అంత తెలివి తక్కువగా ఆలోచించరు. ఎవరు ఏం చేస్తున్నారని చెప్పేసి ప్రతి ఒక్కరు గమనించే ఈరోజు కూటమి అభ్యర్థులకి అత్యధిక మెజార్టీ ఇవ్వడం జరిగింది. మేమైతే ఒకటే చెప్తున్నాం, వాళ్ళు చేసిన తప్పులు మనం చేయకూడదంటే ఏంటి, ప్రజల్లో నిరంతరంగా కూడా ఎమ్మెల్యే కానీ, కార్పొరేట్ అభ్యర్థులు కానీ, నాయకులు కానీ ఏదైతే మనం చెప్పి ఓట్లు అడిగి వేయించుకున్నామో అదే మాదిరిగా నిరంతరం కూడా ప్రజల్లో ఉండి ప్రజా సమస్యలపై ముఖ్యంగా ఎమ్మెల్యే గారు, అలాగే దక్షిణ నియోజకవర్గం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, ఇన్ఛార్జీలు కానీ అందరూ కూడా ఒక మాట మీద వచ్చి ప్రజల పట్లను, సమస్యల పట్లను మనం పరిష్కారం చేసినట్లయితే ఖచ్చితంగా మళ్ళీ రేపు రాబోయే 2029లో కూడా మనకు అవకాశం ఇస్తారు. అంటే ఎందుకు అంటున్నానంటే ఆ మాట, ప్రతి దగ్గర కూడా ఇసుక మాఫియా చేశారు. మద్యం మేము గవర్నమెంట్కి వస్తే మేము మద్యంకి చంద్రబాబు నాయుడు గారు చెల్లి మేము చేస్తా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డికి అలా మాటలు చెప్పి వాళ్ళు వచ్చారు. ఈరోజు వైన్ షాపులు, బార్లు, మహిళలపై అత్యాచారాలు, ఇవన్నీ మా హోమ్ మినిస్టర్ అనితా మేడం గారు కూడా ఒక మాట అన్నారు. ఒకటి ఏంటంటే ఆమెతోటి అనేకమైన మేము కార్యక్రమాలు చేశాం. మహిళల పట్ల ఏ రకమైన అత్యాచారాలు, మానభంగాలు చేశారు. అలాంటి వాళ్ళందరూ డ్రగ్స్, గంజాయి అన్నిటికీ కూడా మేడం గారు మొన్న కౌంటర్ ఇచ్చారు. మేము అదే చెప్తున్నాం, ఏ మంత్రి అయినా, ఏ ఎమ్మెల్యే అయినా, ఏ నాయకులైనా ఎవరికి ఇచ్చినటువంటి శాఖల్ని అవన్నీ సక్రమంగా నిర్వర్తించి ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండి ఏ మాటలైతే ఇచ్చామో అదే మాటలు నిలబెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే నరేంద్ర మోడీ గారు కానీ ఈ రాష్ట్ర అభివృద్ధి భాగంగా ముగ్గురు ఒక మాట మీద ఉండి రాష్ట్రానికి కూడా అత్యధిక నిధులు తేవాల్సిన బాధ్యత కూడా ఈ మంత్రులు, ఎమ్మెల్యేల మీద బాధ్యత ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రజల్లోని సత్సంబంధాలు పెంచుకొని ప్రజలకి అందుబాటులో ఉండేటువంటి నాయకత్వం అందించాలి, అభివృద్ధి సంక్షేమం మీద దృష్టి పెట్టాలని చెప్పేసి మేము మీ మీడియా ద్వారాగా మా 3 పార్టీలు, ఉమ్మడి పార్టీ నాయకులకు, ఉమ్మడి పార్టీ ప్రధానమైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి కూడా మేము ప్రత్యేకంగా వాళ్ళని కోరుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీకి ఒక చరిత్ర ఉంది. ఎందుకంటే ఎన్టీఆర్ గారు పెట్టి ప్రజల పక్కన నిలబడినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎక్కువగా కార్యకర్తలు గ్రౌండ్ లెవెల్ నుంచి పై స్థాయి వరకు కూడా, బూత్ లెవెల్ నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఒక పటిష్టమైన పార్టీ నాయకత్వంతో ఉంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు కూడా వాళ్ళ సహాయ సహకారాలతోటి, జనసేన సహాయ సహకారాలతో, భారతీయ జనతా పార్టీ సహాయ సహకారాలతో 3 పార్టీల్లో నాయకులు కలుపుకొని వెళ్ళినట్లయితే ఎక్కడ కూడా అరమరకలు లేకుండా ఉంటుంది. ఎందుకంటే ఇది నాది, ఇది నీది అంటే ప్రజలకేమి కూడా వస్తారు. మళ్ళీ టైం వచ్చినప్పుడు ఓటు ద్వారాగా బుద్ధి చెప్తారు. ఏ నాయకులు కావనియండి, ఏ కార్యకర్తలు కావనియండి, ఏ ప్రజలు. ఎందుకంటే మనం ఏం చేశారు చూశారు కదా, అత్యధిక మెజార్టీ ఇచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా. కాబట్టి వాళ్ళు చేసే తప్పులు, వైఎస్ఆర్ పార్టీ చేసిన తప్పులు, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పులు, వాళ్ళు చేసిన
చక్కగా మాట్లాడాలి, చేసే పనుల్లో నీతి నిజాయితీగా ఉండాలి. ఇవేవైనా ఎక్కడైనా దొరికితే పవన్ కళ్యాణ్ గారు ఊరుకునే పరిస్థితి ఉంటుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారే చెప్పారు. నేను అటు ఇటు ఉన్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కడా కూడా క్షమించరు అని పక్కాగా చెప్పినటువంటి వ్యక్తి మా నాయకుడు. కాబట్టి పరిపాలన సాగుతుంది. అభివృద్ధి పదవుల్లోనే ప్రతి ఒక్కరు కూడా అడుగుజాడల్లో నడుస్తారని మేము భావిస్తున్నాం. ఎమ్మెల్యేలకు మేము అదే కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరు కూడా స్పందించాలి. కష్టం అంటే వినాలి. మనం ఏ సహాయం చేస్తామనేది సెకండరీ. నాయకులు అవనియండి, పిఏలు అవనియండి, కార్యకర్తలు అవనియండి, ప్రతి ఒక్కరికి కూడా మేము అదే కోరుకుంటున్నాం. రేపు పొద్దున మేము వార్డులో తిరగాల్సిన వాళ్ళు, రేపు పొద్దున ఏ పని చేయలేదనుకుని మమ్మల్ని కూడా నిలదీస్తారు. కాబట్టి అలాంటి పని తత్వం పెంచాలి అంటే మంత్రులు, ఎమ్మెల్యేలు నాయకత్వం బాగుంటుంది. ఎక్కువ ఇల్లు కట్టించాం. ఉదుద్దిలో ఉదుద్దిల్లు ఇచ్చారు. ఇప్పటికి వచ్చి వీళ్ళు వచ్చిన తర్వాత నీలవరంగ వేసుకున్నారు. ఎల్లోరంగ తీసేసి ఎక్కడ ప్రక్షాళన చేశారండి? ఒక ఇల్లు ఇవ్వలేదు. పట్టాలు 1 సెంట్ భూమి ఇస్తామని చెప్పేసి పేపర్ పరంగా ఇచ్చారు. ఎక్కడ ఏ భూమి చూపించారండి? ఇక్కడ ఉన్న వాళ్ళు పాడేరులో వెళ్ళమంటే పాడేరు వెళ్తారా? ఇక్కడ ఉన్న వాళ్ళు సబ్బవరం వెళ్ళాలంటే సబ్బవరం వెళ్తారా? వాళ్ళు కూలీ నాలి విధానం చేసుకునేది సిటీ పరం వలస నుంచి వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇక్కడి నుంచి మళ్ళీ ఆ రూరల్కి వెళ్ళి ఆ 1 సెంట్ భూమిలో ఉండి వాళ్ళు ఏం వ్యాపారం చేసుకుంటారు? పిల్లలు ఏ విధంగా చదివించుకుంటారు? కాబట్టి ఎక్కడ గత గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ఎక్కడ స్థలం ఉంటే వాళ్ళకి డబ్బు ఇచ్చి ఆ ఇంటి దగ్గరే కొంత సబ్సిడీ ఇచ్చి ఇల్లు కట్టుకోమని లోన్ ఇచ్చి వాళ్ళకి ఒక ఇల్లు ఏర్పాటు చేసేవారు. కాబట్టి ప్రజలకు నచ్చినది ఎప్పుడు చేయకూడదు, నచ్చినదే చేయాలి. అలాగే మున్సిపల్ ఆఫీసులో మీరు అడిగారు కాబట్టి ఇంకో విషయం చెప్తారు. ఎన్నో కాంట్రాక్టులు చేసిన వాళ్ళు ఉన్నారు. రోడ్లు కానీ, పెద్ద డ్రైనేజెస్ కానీ, అన్ని భవనాలు కానీ చేసినటువంటికి ₹1 కూడా చెల్లించలేదు. జీతాలు ఇవ్వలేని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్. కానీ 100 కారణాలకి ఒక సామెత ఉంది. కాబట్టి అన్నీ కలిగి వచ్చినప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన మాకు పనికిరారు అని ప్రజలు నిర్ధారించే చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, నరేంద్ర మోడీ గారిని కోరుకున్నారు. కాబట్టి మున్సిపల్ కార్పొరేషన్లో నిరంతర పనులు ఉండేటట్టు ప్రతి ఒక్క కార్యకర్త ఒక ఫిర్యాదు పెడితే దాన్ని ఇమ్మీడియట్లీ స్పందించి ఒక 10 రోజుల్లో 1 వీక్లోనే అలా సెటిల్ చేసినట్లయితే ప్రతి ఒక్క సామాన్య ప్రజలు కూడా ఆనందిస్తారు. మున్సిపల్ డిపార్ట్మెంటే కాదు, కలెక్టర్ ఆఫీస్ దగ్గర నుంచి, మున్సిపల్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి బీసీ కార్పొరేషన్, మైనార్టీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్ అన్ని కార్పొరేషన్లో నిధులు ఇవ్వాలి. ప్రతి యువతకి భరోసా కల్పించాలి. ఫారెన్ కంట్రీల్లో చదివడానికి పేద విద్యార్థులకి సపోర్ట్ చేయాలి. గత గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో అవన్నీ జరిగాయి. కానీ అవన్నీ మళ్ళీ రీప్లేస్మెంట్ చేస్తూ డెవలప్మెంట్ చేస్తూ ఆర్థికంగా ఐటీ డెవలప్మెంట్ కానీ, ఉద్యోగ డెవలప్మెంట్ కానీ అన్నీ కూడా ఇండస్ట్రీ తీసుకురావాలి విశాఖపట్నానికి. ఇవన్నీ చేస్తేనే విశాఖపట్నం డెవలప్మెంట్ అవుతుంది. కాబట్టి ఆర్థికంగా సంక్షేమం పెట్టి అభివృద్ధి చేసి ముందుకు నడిపించాలని మా నాయకులందరినీ కూడా మేము ఒక మాట చెప్తా. ఇప్పుడు గతంలో 38వ వార్డు, 36వ వార్డుకి సంబంధించినటువంటి సత్యనారాయణమూర్తి దేవస్థానం ఎగ్జాంపుల్. అది పురాతనమైన దేవాలయం. నేను దానికి ట్రస్ట్ బోర్డు మెంబరు 2000 సంవత్సరంలో చేశాను. ఇప్పటికీ ఆ రోడ్డుకి ఎంత నిధులు తీసుకొచ్చి పెట్టినా సరే ఇదే 2 సార్లు ఎమ్మెల్యేని తెలుగుదేశం పార్టీని వేసుకొని గెలిపించాం. ఇక్కడ జరగలేదు కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత మేము అన్నీ చేస్తామని చెప్పారు గత ఎమ్మెల్యే. చేసినప్పుడు కనీసం రోడ్డు శంకుస్థాపన చేయగలిగారండి? ఒక బోర్డు పెట్టి శంకుస్థాపన చేయగలిగారండి? అది పురాతనమైంది. ఏం చేశారు? మేము అన్నీ చేసామన్నారు. అదొకటి ఫెయిల్యూర్. అలాగే పోర్టు పొల్యూషన్ వెళ్ళడం, ధర్నా చేయడం, పోర్టు పొల్యూషన్ మీద ఒక పేపర్ ఇవ్వడం. ఎక్కడ పాత భవనాలు కాస్త కొట్టి డెవలప్మెంట్ చేసింది ద్రోణంరావు శ్రీనివాస్ గారి ఆయంలో. ఎక్కడ కూడా ఇగో ఎదురుగా కనబడింగే బిల్డింగు, ఆ సచివాలయం బిల్డింగు, ఇది పాడైపోయిన స్థలం ఉంటే లెటర్లు పెట్టి నానా పోరాటం చేసి దాన్ని బిల్డింగ్ కట్టించాం ఆయన ఆధ్వర్యంలో. అది రోడ్డు మీద పడేస్తున్నారు. ఏ డెవలప్మెంట్ చేశారండి? ఎక్కడ చేశారు? మీ నాయకులు పెంచుకున్నారు, మీ కార్యకర్తలు పెంచుకున్నారు, అవినీతి పెంచుకున్నారు తప్ప ఏది ఎక్కడ వేసిన వందలు అక్కడే ఉంది. ఏ రోడ్డుకి వెళ్ళి ఉంటే ఎక్కడ ఉందా? ఏమీ లేదు. ఇల్లులు ఇచ్చారు, సెంటు భూములు ఇచ్చారు, ఎక్కడెక్కడో ఇచ్చారు, దిక్కు దివాణం లేదు. కట్టించిన ఇల్లులకి రంగులు మార్చుకున్నారు. ఏంటి మీరు ఇచ్చే ఎదురు చూస్తున్నారు? డెవలప్మెంట్ అంటే ప్రజలు, మీరు ఒకటే మాట, ప్రజలు డెవలప్మెంట్ అయ్యింది బాగా చేస్తారంటే దక్షిణ నియోజకవర్గం ఎంత మెజార్టీ ఎందుకు ఇచ్చారండి? మీకే వేయాలి కదా, మీ గవర్నమెంట్కే సపోర్ట్ చేయాలి కదా. ప్రజలు చూస్తున్నారు, ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు తీర్పునిచ్చేటప్పుడు నేను ముందు ఒక మాట చెప్పా, ఇంట్లో 25,000 12,000 రూపాయలు 500 రూపాయలు డ్యూటీలు కట్టిన వాళ్ళకి కేవలం వీళ్ళు తెలుగుదేశం కార్యకర్త సపోజ్ ఆ ఈదులో వాళ్ళని తెలుగుదేశంతో మాట్లాడారు అనుకోండి, తెలుగుదేశం వాళ్ళు వీళ్ళు మాట్లాడారు, ఇది మనకు పనికిరాదు అని ఒక సచివాలయం స్టాఫ్
ద్వారాగా వాలంటీర్ వ్యవస్థను పెట్టుకొని వాళ్ళు ఆ రకంగా ఇచ్చిన ఇల్లులు ఫ్లాట్ నెంబర్ ఇచ్చిన ఇల్లులు కూడా క్యాన్సిల్ చేశారు. ఆ పరిపాలన వాళ్ళు చేసిన తప్పు మనం చేయకూడదు. మా నాయకులు మేము చెప్పేది అదే, వీళ్ళు ఏ పార్టీ ఆ పార్టీ అని చూడకూడదు. అతను పేదవాడా కాదా, ఇతనికి ఈ పని మీద అవసరం ఉందా లేదా చూడాల్సింది మా నాయకులు కూడా మాకు అదే చెప్తున్నారు. మా నాయకులు కూడా అదే చూస్తున్నారు.